చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు గైస్ 200 రూపీస్ బిలో స్టాక్స్ మీద ఒక వీడియో చేయండి అని. సో ఈ వీడియోలో మనం ఒక 200 రూపీస్ బిలో స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంతో ఒక 1 lakh పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేద్దాం గైస్. సో ఆ స్టాక్స్ నేమ్స్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఎంతెంత క్వాంటిటీ బై చేయాలి, 1 lakhని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. సో ఎవరైతే ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే కనుక టాటా స్టీల్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో మనకి ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అనమాట. రీసెంట్గా కొంత ఫాల్ అవుతుంది, మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో బట్ స్టీల్ సెక్టర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కొంత సైక్లిక్ స్టాక్స్ ఉంటాయి. బట్ మనం కనుక 3 to 4 years సో అలా కొంత బేరిష్ ట్రెండ్లో నడిచినా మళ్ళీ కూడా ర్యాలీ స్టార్ట్ అయినప్పుడు చాలా అంటే చాలా మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి అనమాట. సో ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ టాటా స్టీల్ లిమిటెడ్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టాక్స్ ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. లాస్ట్లో ఆ స్టాక్స్ని ఎంత క్వాంటిటీ బై చేయాలి, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో డిస్కస్ చేద్దాం గైస్. టాటా స్టీల్ మన ఫస్ట్ స్టాక్ అనమాట. ప్రస్తుతం 104 రూపీస్ 105 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. 100 రూపీస్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక 100 క్వాంటిటీ దాకా బై చేసుకోవచ్చు. సో క్వాంటిటీ అలాగే ప్రైస్ అనేది మనం లాస్ట్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ ఫ్రెండ్స్. బ్యాంకింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఇది కూడా కొంత ఇంప్రూవ్ అవుతున్న బ్యాంక్ అనమాట. సో ఈ పర్టికులర్ బ్యాంక్ వచ్చేసరికి 6.46% ROCE ఉందన్నమాట, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. బట్ ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ అనేవి స్లోగా ఇంప్రూవ్ అనేది అవుతున్నాయి. కన్సిస్టెంట్గా బ్యాంక్ అనేది సో ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తుందన్నమాట. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో కొంత ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్లో కొంత బాగా ర్యాలీ ఇచ్చింది. ప్రస్తుతం 126 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. స్లోగా అక్యూములేట్ చేసుకోవచ్చు. 120 లెవెల్స్ దగ్గర మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసినట్టయితే మినిమం మనం 400 నుంచి 500 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఫెడరల్ బ్యాంక్ నుంచి. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట ఫెడరల్ బ్యాంక్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి అందరికీ తెలిసిందే ఐఎక్స్. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, 200 రూపీస్ బిలో దొరుకుతున్న మంచి స్టాక్ అనమాట. సో డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు. ROCE ROE వెరీ గుడ్ కంపెనీ. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ అనమాట. లాంగ్ రన్లో మనకి సో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. పవర్ ఎక్స్చేంజ్ కంపెనీ అనమాట. సో ఇది కూడా మనకి ప్రస్తుతం 158 రూపీస్ దగ్గర దొరుకుతుంది. 150 లెవెల్స్ దగ్గర మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలో మనం చివరిలో డిస్కస్ చేద్దాం గైస్. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట ఐఎక్స్. ఫోర్త్ వన్ వచ్చేసరికి మదర్సన్ ఫ్రెండ్స్. సో మదర్సన్ కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. లాంగ్ రన్లో మనకి కొంత మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. 100 రూపీస్ బిలోనే మనకు దొరుకుతుంది. రీసెంట్గా కొంత రేజ్ కూడా అవుతుంది అనమాట. స్లోగా అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక ఈ స్టాక్ని కూడా మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. రీసెంట్ టైమ్స్లో బాగా బల్క్ బయింగ్స్ కూడా ఈ పర్టికులర్ స్టాక్స్లో జరిగాయి అనమాట. లాస్ట్ 4 to 5 months మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో స్టాక్ ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తున్నారు. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా సో కొంత రెడ్యూస్ అయిన ప్రాఫిట్, బట్ ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి. లాంగ్ రన్లో మినిమం మనం 200 నుంచి 300 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే పోర్ట్ఫోలియో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర చాలా మంచి స్టేక్ ఉంది. FHDS హ్యూజ్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారనమాట. రీసెంట్ టైమ్స్లో స్టేక్స్ చాలా బాగా ఇంక్రీజ్ చేసుకున్నారు. అరౌండ్గా 10% పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. ప్రస్తుతం స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. స్టాక్ స్లోగా అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక ఇది కూడా మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. అలాగే మనకి ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది ప్రస్తుతం మనకి 107 రూపీస్కి అరౌండ్గా దొరుకుతుంది. 90 నుంచి 100 రూపీస్ మధ్యలో ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. డెప్ట్ ఫ్రీ కంపెనీ, మార్కెట్ క్యాప్ చాలా బాగుంది. సో అంతేకాకుండా ROCE ROE కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తుంది కంపెనీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక. సో ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ కూడా అవుతుంది అనమాట. సో ఇది కూడా లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. ప్రస్తుతం కొంత హై లెవెల్స్ నుంచి పడుతుంది. స్లోగా అక్యూములేట్ చేసుకోండి. 90 నుంచి 100 రీజన్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి సో ఫిఫ్త్ కంపెనీ అనమాట. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసరికి ఇండస్ టవర్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇండస్ టవర్స్ లిమిటెడ్ కూడా లాంగ్ రన్లో మనకి బాగా రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో ఏదైతే మనకి 5G టెక్నాలజీ రన్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్ కూడా మనకి చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ. వైర్లెస్ కమ్యూనికేషన్ టవర్స్ అవన్నీ కూడా బిల్డ్ చేస్తారనమాట. 5G టెక్నాలజీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ 2 to 3 yearsలో చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ. ప్రస్తుతం 145 రూపీస్ దగ్గర దొరుకుతుంది. మార్కెట్ క్యాప్ 38,984 crores ఉంది. సో ROE చూస్తే కనుక 10% ఉంది. ROCE 11.4%. ఇది కూడా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి కంపెనీ అనేది జనరేట్ చేస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక P&L
ఫండమెంటల్ స్టేట్మెంట్ కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చాలా బాగా పోస్ట్ చేస్తుంది అనమాట. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర మంచి స్టేక్ ఉంది. ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా హెవీగా ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తున్నారు కన్సిస్టెంట్గా. డిఏఎస్ కూడా అరౌండ్గా స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. సో పబ్లిక్ దగ్గర కేవలం 2% మాత్రమే, అరౌండ్గా 2% మాత్రమే స్టేక్ ఉంది. సో కన్సిస్టెంట్గా స్టాక్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో. ప్రస్తుతం స్టాక్ ఆల్మోస్ట్ 300 లెవెల్స్ 325 లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి దొరుకుతుంది అనమాట. ఇంకా కూడా మనకి ప్రస్తుతం డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. 140 నుంచి 150 రీజన్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది ఇండస్ టవర్ గురించి. అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి 7th వన్ వచ్చేసరికి రెడింగ్టన్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు లాంగ్ టర్మ్కి పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఇది కూడా మనకి బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో స్టాక్ ఈ కంపెనీ యొక్క డెప్ట్ వచ్చేసరికి 3000 crores అరౌండ్గా ఉందన్నమాట. మార్కెట్ క్యాప్ 13,000 crores ఉంది. సో ఆర్ఓసి ఆర్ఓఈ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ప్రస్తుతం స్టాక్ అరౌండ్గా 170 లెవెల్స్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుందన్నమాట. రీసెంట్గా 200 లెవెల్స్ దగ్గర నుంచి కూడా పడిందన్నమాట. స్టాక్ ఫండమెంటల్స్ కూడా స్లైట్గా ఇంప్రూవ్ అనేది అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఈ కంపెనీ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తుంది. లాస్ట్ 3 ఇయర్స్లో చాలా బాగా ఇంప్రూవ్ అయిందని కూడా చెప్పొచ్చు ప్రాఫిట్ పర్సంటేజ్. అలాగే మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్లో సో ప్రమోటర్స్ రీసెంట్గా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. 60% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. డిఏఎస్ సో ఎఫ్ఐఎస్ హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. డిఏఎస్ కూడా హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట. పబ్లిక్ దగ్గర అరౌండ్గా 22 to 23% స్టేక్ ఉందన్నమాట. ఓవరాల్ కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. ప్రస్తుతం స్టాక్ అనేది కొంత డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనం 150 రీజన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ నుంచి కూడా మనం 450 నుంచి 500 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు లాంగ్ రన్లో. సో ఇది మనకి సో 7th స్టాక్ అనమాట రెడింగ్టన్. అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి రెక్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి స్టాక్ గ్రో అవుతూ మనకి డివిడెండ్స్ కూడా చాలా బాగా ఇస్తుంది ఫ్రెండ్స్. 8% నుంచి 9% ఎవ్రీ ఇయర్ డివిడెండ్ కూడా ఇస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 34,000 crores ఉందన్నమాట. అలాగే ఆర్ఓఈ చూస్తే కనుక 20.4% ఉంది. బట్ ఈ కంపెనీ యొక్క డెప్ట్ అనేది కొంచెం హై ఉంది. క్వాంటిటీ కనుక రెడ్యూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే మనకి సో డివిడెండ్ అనేది చాలా బాగా ఇస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. కన్సిస్టెంట్గా వీళ్ళు ఈవెన్ హై డెప్ట్ ఉన్నా సరే ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తున్నారు. అలాగే మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక మోర్ దాన్ 50% స్టేక్ ప్రమోటర్స్ దగ్గర ఉంది. 21% దగ్గర స్టేక్ వచ్చేసరికి ఎఫ్ఐఎస్ దగ్గర, 11 to 12% స్టేక్ డిఏఎస్, కేవలం 14% అరౌండ్గా స్టేక్ మాత్రమే పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. ఈ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో ప్రస్తుతం అరౌండ్గా 130 లెవెల్స్ దగ్గర ఉంది. వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంత హై లెవెల్స్ దగ్గర ఉంది. ఇప్పుడు డివిడెండ్ స్టాక్స్ ఇప్పుడు కూడా కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయడం కొంచెం డేంజర్ అనమాట. అందువల్ల వెయిట్ చేసి 100 నుంచి 110 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో ఇవన్నమాట మనం చెప్పుకున్న స్టాక్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి టాటా స్టీల్, సెకండ్ వన్ ఫెడరల్ బ్యాంక్, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఐఎక్స్, ఫోర్త్ వన్ మదర్సన్, 5th వన్ వచ్చేసరికి బెల్, 6th వన్ వచ్చేసరికి ఇండస్ టవర్, 6th వన్ వచ్చేసరికి రెడింగ్టన్, అలాగే 7th వన్ వచ్చేసరికి 7th or 8th వన్ వచ్చేసరికి రెక్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాకా మనం ఏవైతే స్టాక్స్ చూసామో ఎంతెంత క్వాంటిటీ బై చేయాలి. ఓకే 1 lakh పోర్ట్ఫోలియో చెప్పుకున్నాం కదా. సో 1 lakh పోర్ట్ఫోలియో ఎంతెంత క్వాంటిటీ బై చేయాలో మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. కావాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే కనుక మీకు హెల్ప్ అవుతుంది. సో టాటా స్టీల్ మనకి ఫస్ట్ చెప్పుకున్న స్టాక్ 200 క్వాంటిటీ మనం బై చేసుకోవచ్చు. ప్రస్తుతం 104, 105 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 100 రూపీస్కి వచ్చిన తర్వాత మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫెడరల్ బ్యాంక్ వచ్చేసరికి 100 క్వాంటిటీ బై చేసుకోవచ్చు. ప్రస్తుతం 126 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 120 లెవెల్స్ వచ్చిన తర్వాత మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఐఎక్స్ 130 క్వాంటిటీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 150 ప్రైస్ ప్రస్తుతం 158 దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. 150 ప్రైస్ వచ్చిన తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మదర్సన్ ప్రస్తుతం 80 లెవెల్స్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. స్లోగా అక్యూములేట్ చేసుకోండి, ఎందుకంటే రీసెంట్గా కొంత బాగా పెరిగింది. ఒక 50 క్వాంటిటీ వచ్చేసరికి 80 లెవెల్స్ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర బై చేయండి. ఇంకో 50 క్వాంటిటీ 60 లెవెల్స్కి వస్తే కనుక ఫర్దర్గా అక్కడ మనం యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. అలాగే 5th వన్ వచ్చేసరికి బెల్ అనమాట. ఇది కూడా మనం 100 షేర్స్ బై చేసుకోవచ్చు. ప్రస్తుతం కొంత హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 106, 107 అరౌండ్గా. సో వెయిట్ చేసి 90 నుంచి 100 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి 5th షేర్. అలాగే మనకి 5th or 6th షేర్. అలాగే 6th వన్ వచ్చేసరికి రెడింగ్టన్ 100 షేర్స్ మనం బై చేసుకోవచ్చు. 150 నుంచి 160 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 7th వన్ వచ్చేసరికి మనకి 135 క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. 100 నుంచి 110 లెవెల్స్ మధ్య ప్రస్తుతం కొంత 130 లెవెల్స్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. వెయిట్ చేసి రెక్ లిమిటెడ్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నమాట 200 రూపీస్ బిలో స్టాక్స్ 1 lakh పోర్ట్ఫోలియో అనమాట. అరౌండ్గా మనకి 1 lakh రూపీస్ అనేది అవుతుందన్నమాట. లాంగ్ టర్మ్ కోసం కనుక ఈ స్టాక్స్లో మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేసి మినిమం 5 to 8
8 ఇయర్స్ కనుక హోల్డ్ చేయగలిగితే కనుక మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం ఏవైతే స్టాక్స్ డిస్కస్ అనేది చేసామో ఇవి కాకుండా నేనేమైనా స్టాక్స్ 200 రూపీస్ బిలో స్టాక్స్ మిస్ అయ్యానో ఆ స్టాక్స్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పెన్నీ స్టాక్స్ కాకుండా కొంత ఫండమెంటల్స్ బాగుండి లాంగ్ రన్లో బాగా పెరిగే ఛాన్సెస్ లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానివ్వండి అటువంటి ఏమైనా స్టాక్స్ ఉంటే కనుక కింద మెన్షన్ చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోయింటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ప్రీమియం గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే మీరు కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు మేము ఇక్కడ కాల్స్ ఇచ్చాం. సో చాలా మంచి టార్గెట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఈవెన్ నేను కూడా ఏదైతే ట్రేడ్ చేశాను అనమాట ఆల్మోస్ట్ మనకు 11,500 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ వచ్చింది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ఏదైతే వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.